ఆ పొద్దే పోలీసులు స్టేషన్లు వద్దని చెప్పండా నా మాట ఎవరైనా ఇన్నారా? అత్తయ్య గారు, మీకు అసలు జరుగుతున్న అర్థం కావట్లేదా? ఈయన బయట ఉంటే మీకే ప్రమాదం. ఈయనకు ఆవేశం తగ్గి ఆలోచించి ఆయన చేయాలనుకున్న పని తప్పని తెలుసుకున్నాకే వదిన జామీ ఇచ్చి బాబాయ్ గారిని బయటికి తీసుకొస్తానని చెప్పారు కదా. అప్పటి వరకు మావయ్య జైల్లో ఉండడమే కరెక్టేమో పిన్ని. తప్పు అయిపోయినది బా, నన్ను క్షమించు. నా చెల్లెలు తప్పు చేసింది, పరువు పోతుందని ఆవేశపడినా. ఆ ఆవేశంలో నా చెల్లినే చంపబోయినానే తర్వాత తెలుసుకున్నా. అయినా తప్పు చేసిన పెండ్లాన్ని నువ్వే క్షమించినాక ఇంకా నాకు సమస్య ఉంది చెప్పు. నువ్వు దేవుడు బా, నా చెల్లెలు తప్పు చేసిందని తెలిసినా క్షమించగలిగావు. నేను మనిషిని కదా, అందుకే నా కొంచెం సమయం పట్టినది. అందుకే నేను కూడా అమ్మిని క్షమించేద్దాం అనుకుంటున్నా. నా చెల్లిని క్షమించినానని చెప్పి ఊరికి పోదామని వచ్చినా బా. ఊరుకోమే, ఆడబిడ్డ నట్టింట్లో నిలబడి ఏడకూడదని ఎన్ని తూర్లు చెప్పినా నీకో. కళ్ళు తుడుచుకోమే, తుడుచుకో. మీరు ఇంత త్వరగా మా అత్తయ్యని అర్థం చేసుకుంటారని అనుకోలేదు బాబాయ్. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ మా. అమ్మ మీద నువ్వు కోపంగా ఉండటం నేను చూడలేకపోయా. ఆ రాయుణ్ణి ఈ రోజు తర్వాత ఇంకెప్పుడు చూడలేవాళ్ళడు. ఈ పొద్దు నుంచి అంతా మారిపోతుంది. ఏమన్నారు బాబాయ్? ఈ పొద్దు నుంచి అంతా మారిపోతుంది అన్నా అమ్మే. నేను మారిపోయినా కదా, అందుకే గొలుసు తెప్పించే తీసుకొచ్చిన. ఏది ఇది? అమ్మ కాసుల పేరు? అవునమ్మే. ఇది నువ్వెవరికి ఇవ్వవు కదన్నా. నీకంటే నాకు ఏది ఎక్కువ కాదమ్మే. ఆ పొద్దు ఆ గుండ్లు నీకు తప్పినాయి కాబట్టి సరిపోయింది, లేదంటే చాలా పెద్ద తప్పు చేసినమ్మే. నన్ను క్షమించు. ఏంది నా మాటలు? నేను నిన్ను క్షమించేదేంది? నీకు నా మీద కోపం పోయి ఉండదు, నాకు అదే చాలు. టిఫిన్ టైంకి వచ్చారు మావయ్య, రండి కలిసి కూర్చొని తిన్నాం. పదలుడు. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. అయితే మీరు చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతోనే ఇక్కడికి వచ్చానంటున్నారా బాబాయ్? ఏందమ్మే? ఏంది? ఆగమే. అవునమ్మే. మరైతే మీరు ఇంటికి రావడానికి వేరే ఉద్దేశం కానీ కారణం కానీ లేదు అంటున్నారా? ఏ, నీకేమైనా పిచ్చి పట్టిందా? బాబాయ్తో అలా మాట్లాడుతున్నావేంటి? మావ చెప్పిందంతా విన్నారు కదా జగదాత్రి, మళ్ళీ ఎందుకు ఏదో ఇంట్రాగేషన్లు అడిగినట్టు అలా అడుగుతున్నావు? క్లారిటీ కోసం యువరాజ్ చెప్పండి మావయ్య, మీరు ఇంటికి రావడానికి వేరే ఉద్దేశం ఏం లేదు కదా? లేదు. మరైతే మీ పాకెట్లో ఉన్న ఆ బాటిల్ ఏంటో తీసి అందరికీ చూపించండి. బాటిలా? పాకెట్లో బాటిల్ ఉందా? ఏం బాటిల్ అమ్మా? ఈ ఇంట్లోకి వచ్చేటప్పుడు బాబాయ్ గారు ఒక బాటిల్ తీసుకొచ్చారు మావయ్య గారు. అది కింద పడి కేదార్ తీసుకోబోతే ఈయన కంగారు పడ్డారు. అదే బాటిలో నాకు కూడా తెలియదు మావయ్య గారు, అందుకే చూపించమని ఆయన్ని అడుగుతున్నాను.
ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అయినా మీకు నిరూపించాల్సిన అవసరం కానీ మిమ్మల్ని నమ్మించాల్సిన పని కానీ మాకు లేదు. నా అన్న నా కోసం వస్తే మీరు నోటికొచ్చినట్టు మాట్లాడి అవమానిస్తా ఉండారా? ఏంది బా ఓళ్ళంత కొవ్వుగా మాట్లాడతా ఉన్నా నువ్వు గమ్మనే ఉండవు? వాళ్ళు ఈ ఇంటి కష్టాన్ని కోరే మాట మాట్లాడితే, బాధ పెట్టే మాట మాట్లాడితే అడ్డుపడగలనే, ఆపమని చెప్పగలను. కానీ నీ మంచి కోరి నీ కోసం మాట్లాడే మాటని నేనెలా అడ్డుకోగలను? అంటే నువ్వు కూడా నన్ను అనుమానిస్తాడావు బా? నమ్మకం పోగొట్టుకున్నాక అనుమానమే మిగులుతుంది కదా రాయుడు. నీ మీద నమ్మకం ఉందా అని వారం ముందు అడిగితే నిద్రలో కూడా ఉంది అని చెప్పేవాణ్ణి. కానీ నువ్వు నా కళ్ళ ముందే నా భార్యను 2 సార్లు చంపాలని చూసావు. ఇంకా నేను ఎలా నమ్మమంటావు? బా నువ్వు చాలా మారిపోయినావు బా. ఈ బామ్మర్దంటే ఒకప్పుడు నీకెంత ప్రేమ ఉండేదో, ఎంత నమ్మకం ఉండేదో నాకు మాత్రమే తెలుసు. అట్లాంటిది ఈ పొద్దు ఇదిగో వీళ్ళ మాటలు నమ్మే నన్నే అనుమానిస్తాండావా? నాకు దగ్గుగా ఉంటే మందు ఎంట పెట్టుకుని తిరుగుతాండబ్బా, చూస్తావా? వైజయంతే పోనీ నువ్వు చూడమ్మా. నో, ఏంది నువ్వు కూడా మీ బావ మాటలు పట్టించుకుంటావు? ఆ మనిషి ఇలా మాయలో ఉండి ఏదేదో మాట్లాడుతూ ఉండాడు. ఆయన నువ్వు మారిపోయి ఉండవు, నాకు తెలీదా చెప్పు? నేను నిన్ను నమ్ముతా ఉండా. నీ ఇంట్లో నువ్వు ఎవరికి ఏమీ రుజువు చేయాల్సిన పనిలే. అత్తయ్య గారు, నువ్వు ఊరుకోమే, ఏదేదో మాట్లాడి మనుషుల్ని బాధ పెడతా ఉంటావు. ఎప్పుడు తిన్నావో ఏందో అన్నా టిఫిన్ చేసిండా రా అన్న తిందు గాని. వీళ్ళ మధ్యలో నువ్వు తినేదానికి ఇబ్బందా? సరే నువ్వు పోయి ఆ రూమ్ లో కూర్చో, నేను టిఫిన్ తీసుకొని వస్తా. పోనా? సరే మే. పో. అబ్బోడా, మధ్యాహ్నం మీ మావకి సంగటి మటన్ పులుసు చేస్తా. మంచి మటన్ తెప్పించు. సరే ఆ? రాయుడు బాబాయ్ గారు మారారంటే మీరు నమ్ముతున్నారా మావయ్య గారు? వాడు తెలివున్న మూర్ఖుడమ్మా. అంత సులువుగా మారాడంటే నేను నమ్మను. మీ అత్తయ్యకి వాడంటే ప్రేమ కాబట్టి ఇంకేమీ పట్టదు. వాడు మనిషిగా మారాలని కోరుకోవడం తప్ప ఇంకేమీ చేయలేను.